వాస్తు దోషాలున్నాయా? ఏ దిక్కు దోషం తొలగాలంటే, ఏ దేవుడిని పూజించాలంటే హిందూ మతంలో వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రంలో వివిధ దిశలలో కూడా వాస్తు దోషాలు ఉన్నాయని పేర్కొంది. వాస్తు దోషాల వల్ల మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. వీటిని అధిగమించాలంటే దిశానుసారంగా వివిధ దేవుళ్లను పూజించాలనే నియమం ఉంది. ఇలా పూజ చేయడం వలన దోషాలు తొలగి జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని విశ్వాసం. జ్యోతిష శాస్త్రంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన శాఖగా పరిగణించబడుతుంది. ఈ వాస్తు శాస్త్రం భూమి, దిశలు, శక్తి సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇల్లు తదితర నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాలు శుభ, అశుభ ఫలితాల గురించి చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని నమ్మకం. శుభకార్యాలలో అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రంలో వివిధ దిశల వాస్తు దోషాలను తొలగించడానికి వివిధ దేవతలను పూజించాలని చెప్పబడింది. తూర్పు దిశ హిందూ మతంలో ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు తూర్పు దిక్కుకు అధిదేవతగా పరిగణించబడుతున్నాడు. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే తండ్రి కొడుకుల మధ్య బంధుత్వాలు, ఉద్యోగ సమస్యలు, కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తూర్పు దిశలో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే సూర్యునికి నిత్యం అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. వీలైతే గాయత్రీ మంత్రాన్ని కూడా జపించడం శుభప్రదం. పశ్చిమ దిశకు అధిపతి శనీశ్వరుడు. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ దిశలోని దోషాలు తొలగిపోవాలంటే శనీశ్వరుడిని పూజించాలి. ప్రతి శనివారం శని చాలీసా పఠించండి. హనుమంతుడి ముందు ఆవనూనె దీపం వెలిగించండి. ఉత్తర దిశకు అధిదేవుడు బుధుడుగా భావిస్తారు. ఈ దిశలో దోషం ఉంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. వీటిని తొలగించుకోవాలంటే ఇంట్లో బుధయంత్రాన్ని స్థాపించి గణేశుడిని పూజించండి. దక్షిణ దిశ. ఈ దిశ అంగారక గ్రహం అధిదేవత. అంగారకుడు గ్రహాలకు యమరాజుగా పరిగణించబడుతున్నాడు. దక్షిణ దిశలో దోషం ఉంటే కోపం పెరిగి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర వివాదాలు ఏర్పడతాయి. దక్షిణ దిక్కు దోషాలు తొలగిపోవాలంటే హనుమంతుడిని నిత్యం పూజించండి. ఈశాన్య దిక్కు తూర్పుకి, ఉత్తరానికి మధ్యన ఉన్న దిక్కు ఈశాన్య దిశ. ఈ దిశకు వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈశాన్య దిశకు పాలక గ్రహాలు గురువు శివుడు అధిదేవత. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో శివపార్వతులను పూజించాలి. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆగ్నేయ దిక్కు తూర్పుకి, దక్షిణానికి మధ్య ఉన్న దిక్కు ఆగ్నేయం దిశ. ఈ దిక్కుకు శుక్రుడు అధిదేవుడు. ఆగ్నేయం అగ్నికి మూలం. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే భౌతిక సుఖాలు లేకపోవటం, ప్రేమ సంబంధాలు కుదరకపోవటం వంటి సమస్యలు వస్తాయి. దీని దోషాలు తొలగిపోవాలంటే లక్ష్మీదేవిని పూజించండి. శుక్రయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించండి. నైరుతి దిక్కు పడమర దక్షిణానికి మధ్య ఉన్న దిశను నైరుతి దిశ అంటారు. ఈ దిశకు అధిపతి నివృత్తి అనే రాక్షసుడు, అంటే రాహు, కేతువులు. ఈ దోషం తొలగిపోవాలంటే శివునికి రోజూ నీళ్లు సమర్పించి రాహుకేతు దోష నివృత్తి కోసం నవధాన్యాలను దానం చేయండి. వాయువ్య దిక్కు ఉత్తరానికి, పశ్చిమానికి మధ్యన ఉన్న దిక్కుని వాయవ్య దిశ అని అంటారు. ఈ దిక్కుకు అధిపతి చంద్రుడు. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే ఒత్తిడి, జలుబు, మానసిక సమస్యలు, పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. దీనిని అధిగమించడానికి చంద్రుని మంత్రాన్ని జపించి మహాదేవుని పూజించండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.